మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 32వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, లేనివారు నేను చదువుతుండగా దేవుని మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండగా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషేను వాడు ఏమాయను మాకు తేదని అతనితో చెప్పారు. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తన ఎద్దుకు తిండని వారితో చెప్పగా, వచనం 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నేను ఏమి చేశారని అహరోను అడగగా, అదే 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, నువ్వు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. నేను చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకై తాను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకిచ్చిన రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. ఇంతవరకు మీ దాసుని ద్వారా ఫిలడెల్ఫియాలో ఉన్న స్థానిక సంఘాన్ని గురించి మా ముందుంచినందుకు స్తోత్రాలు. తిరిగి నీ వాక్యము ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. మా మధ్యలో మీ కుమారుని హెచ్చించమని క్రీస్తు యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదర సోదరులారా, నేను నిర్గమాకాండంలో ఉన్న ఒక 4 ముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేశాం. ఇశ్రాయేలు ప్రజలు క్రొత్త స్థితిలోనికి వచ్చిన వారని దేవుడు తెలియజేశాడు. రెండవదిగా, క్రొత్త రాజ్యాంగంలోకి వచ్చారు, అనగా దైవ పరిపాలన కిందకు వచ్చారని మనం విన్నాం. సో మూడవదిగా, క్రొత్త సహవాసంలోకి వచ్చారు లేదా క్రొత్త ఆరాధనలోకి వచ్చారు. సో వారి యొక్క జీవితంలో ఉన్న ఈ 4 అంశాలు వారి స్థితిని మార్చాడు దేవుడు. బానిసత్వం నుండి, దాసత్వం నుండి దేవుడు స్వతంత్రత కలగజేశాడని తెలివిన్నాము. బాబు కూర్చోను. రెండవదిగా, వారి రాజ్యాంగం మారింది. సో దైవ పరిపాలన కింద దేవుని ప్రజలు వచ్చారు. దైవ సంబూతుని కింద వారి జీవితాలు ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. సో మూడవదిగా, వారి క్రొత్త సహవాసం, దేవుని ప్రజలు దేవునితో సహవాసం. సో న్యూ ఫెలోషిప్ కిందకు వచ్చారు. క్రొత్త సహవాసంలోనికి వచ్చారు. అట్ ద సేమ్ టైం క్రొత్త వాగ్దానాన్ని ఇచ్చాడు దేవుడు వారికి. సో వాగ్దానం, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలై విందురని. ఈ 4 విషయాలు నేను మధ్యాహ్నం వేళ మనం ధ్యానం చేశాం. ఈ ఉదయకాలంలో
ఒక 3 విషయాలు మనం ఆలోచన చేద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 21వ వచనంలో గొప్ప పాపము చేసిన ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు గొప్ప పాపము చేశారని మోషే అహరోనుతో చెప్తున్న మాటలు. పిల్లలు బయటికి వెళ్ళొద్దండి, కూర్చోండి. మీరు మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోనమ్మా. గొప్ప పాపము చేసిన ఇశ్రాయేలీయులు. రెండవదిగా 32వ అధ్యాయం 3 నుండి 6 వరకు చదివితే గొప్ప పొరపాటు చేసిన యాజకుడు. ఒక యాజకుడు చాలా గొప్ప పొరపాటు చేశాడు. చేయరాని తప్పు చేశాడు యాజకుడు. చేయకూడదు, బట్ చేశాడు. 3 నుండి 6వ వచనం వరకు. ఇక 32వ అధ్యాయం 32వ వచనంలో గొప్ప ప్రార్థన చేసిన ప్రవక్త. ప్రవక్త గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఉదయకాలంలో ఈ మూడింటిని కలిసి మనం ధ్యానం చేద్దాం, కలిసి ఆలోచిద్దాం. దేవుని ప్రజలు సీనాయి కొండ దిగి ఉండగా, వారి దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చిండగా, వారి నాయకుడు సీనాయి కొండ మీదకి వెళ్ళి ఉండగా, దేవుని ప్రజలు సీనాయి కొండ కింద ఉన్నారు. నాయకుడు వెళ్ళి 40 రోజులైంది. వారి ప్రవక్త లేదా దేవుని సేవకుడు, దేవుని చేత పిలువబడిన వాడు మోషే దేవునితో ముచ్చట్లు, దేవునితో సంభాషించడానికి వెళ్ళాడు, దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు మోషే. 40 రోజులయ్యింది, మోషే రాలేదు. ఇంకా మోషే రాకడ ఆలస్యమైంది. ప్రజలు ఈ ఆలస్యాన్ని ఆసరగా తీసుకొని, లేదా ప్రజలు ఈ యొక్క ఆలస్యాన్ని అవకాశంగా తీసుకొని ప్రజలు ఏం చేశారు? బైబిల్ చెప్తుంది, లేఖనాలు చెప్తుంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఇటు చూడండి, ఇటు చూడాలి, అవి చూడాలి. వచ్చింది వాక్యం వినడానికి. కొన్నిసార్లు దేవుని కార్యాలు ఆలస్యమైతే, దేవుని ఉద్దేశాలు ఆలస్యమైతే, తద్వారా విశ్వాసం ఎలాగ ఉండాలనో, విశ్వాసం ఎలా భద్రపరచుకోవాలనో లేఖనాల నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, దేవుడి లేఖనాల నుండి సంధిస్తుండగా, ఇశ్రాయేలు వలె ఉండకూడదని, ఇశ్రాయేలు వలె జీవించకూడదని దేవుడు చాలా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సరే, దేవుని ప్రజలు ఏం చేశారు? మరలా చదువుదాం. 32వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు మోషే, నీవి ప్రజల మీదకి ఈ గొప్ప పాపం, ప్రజలు గొప్ప పాపం చేశారు. మోషే పదాన్ని 3 సార్లు పలికాడు. ఇదే 32వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నా. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసేది. రెండవసారి మోషే పలికిన మాట అది. 33వ వచనం, అయ్యో, నువ్వు వారి పాపమును తుడిచివేసిన ఎడల, ఈ గొప్ప పాపమును తుడిచివేసిన ఎడల. 3 పర్యాయాలు దేవుని ప్రజలు గొప్ప పాపము చేసేది. ఆశ్చర్యం ఏమిటంటే, దేవుడు సీనాయి కొండ మీద దిగినప్పుడు, దేవుడు సీనాయి మీద దేవుని మాటలు వింటున్నా, దేవుని సన్నిధి చూస్తున్న ప్రజలు, దేవుని ప్రభావం చూస్తున్న ప్రజలు పాపం ఎలా చేశారు? పాపానికి ఎలా వడిగట్టారు? పాపం ఎలాగా ఆశ నెరవేర్చుకున్నారు? ఆ రోజైనా ఈ రోజైనా దేవుని ప్రజల తేడా లేదు. దేవుని ప్రజలలో ఎక్కడ కూడా అనుమానము లేదు. మనము కూడా దేవుని ఆత్మ కలిగినప్పటికీ, మీ పిల్లలు మరలా చెప్తున్నాను,
దేవుని ఆత్మ కలిగినప్పటికీ దేవుని ప్రజలు ప్రస్తుత జీవితాల్లో పాపానికి ఒడిగడుతున్నారు, పాప కోరికలు కలిగి ఉన్నారు, పాప జీవితం కలిగి ఉన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? యేసుక్రీస్తుని కలిగిన మనము, యేసుని ఆరాధిస్తున్న మనము, యేసుని సేవిస్తున్న మనము పాపం ఎలా చేయగలుగుతామంటే ఇశ్రాయేలు చేసినట్టుగానే నేడు దేవుని ప్రజలు కూడా కూర్చున్న మీలో చాలామంది పాపము చేస్తున్నట్టుగా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. పాపము చేయలేదంటే దేవునికి స్తోత్రాలు. బట్ స్టిల్ దేవుని ఆత్మను కలిగి కూడా పాపం చేస్తున్నావంటే బహు జాగ్రత్తగా ఉండాలని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ఇంత గొప్ప పాపాన్ని ఎలా చేశారు? ఎలా సాధ్యం? దేవుడు ఇశ్రాయేలు గురించి ఏం చెప్పాడు? వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, ఐగుప్తు నుండి విడుదల పొందారు. పొందిన తర్వాత దేవుడు నేరుగా వారితో ఏం మాట్లాడాడు? నిర్గమాకాండం 19వ అధ్యాయం. దేవుడు ఏం మాట్లాడాడు వారితో? 19వ అధ్యాయం 6వ వచనం లేదా 5వ వచనం. కాగా మీరు నా మాట విని, నా మాట శ్రద్ధగా విని, నా నిబంధనను అనుసరించిన యెడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యం, యువర్ మై ట్రెజరీ అన్నాడు. మీరు నా ధననిధి అని చెప్పాడు. ఎంత దీవెనండి అది, ఎంత ఆశీర్వాదకరం. నా ధననిధి అని చెప్పినప్పుడు దేవుని ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మరి సీనాయి కొండ దగ్గర దేవుడు దిగి వచ్చినప్పుడు, బాగా వినండి, దేవుడు దిగి వచ్చినప్పుడు దేవుని మాటలు ఇశ్రాయేలీయులు విన్నారు. బాగా విన్నాం. దేవుని ఆజ్ఞలు విన్నారు ఇశ్రాయేలీయులు. దేవుని మహిమను చూశారు ఇశ్రాయేలు. 2 సంగతులు. మాయ్ ఓ మాయ్ కూర్చో, మాయ్ కూర్చో. అరే అమ్మాయి, దేవుని ప్రజలు దేవుని ప్రభావాన్ని చూశారు. సీనాయి కొండంతా కూడా దేవుని ప్రభావముతో నిండి ఉండగా, సీనాయి కొండ దేవుని మాటలతో నిండి ఉండగా, సీనాయి కొండంతా దేవుని మహిమతో ఉండగా, ఈవెన్ దో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు సీనాయి కొండ కింద పాపము చేశారు. అందువల్లే మోషే అన్నాడు, ఇది గొప్ప పాపమని చెప్పాడు. బబులు, ద గ్రేట్ మేడ్ ఏ సిన్ అన్నాడు. కాదు ఇటు చూడండి, బయట ఉన్నవాడు అటు చూడొద్దండి, లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి. ప్రజలు చాలా ప్రమాదంలో ఉన్నారు. వారు సీనాయి కొండ కింద ఉన్నారు. సీనాయి కొండ మీద దేవుడు ఉన్నాడు. దేవుని మాటలు విన్న తర్వాత, దేవుని ప్రభావము చూసిన తర్వాత, దేవుని మహిమ నిండిన తర్వాత దేవుని ప్రజలు పాపము చేసిరి. ఎంత సులభముగా పాపములో పడిపోయారు ఇశ్రాయేలీయులు. ఎంత చులకనగా పాపం చేశారు. అందువల్లే మోషే అన్నాడు, ఇశ్రాయేలీయులు గొప్ప పాపము చేసిరి. ఈరోజు దేవుని ప్రజలు కూడా, దేవుని బిడ్డలు కూడా దేవుని మాటలు విని కూడా, వినండి, దేవుని మాటలు విన్న తర్వాత, దేవుని మాటలు ఆలకించిన తర్వాత, దేవుని ఆరాధించిన తర్వాత దేవుని ప్రజలు పాపము చేసే అవకాశం ఉంది. లేదనుకోవద్దు. నీవు కూడా దేవుని మాటలు విన్న తర్వాత ఎన్నిసార్లు పాపం చేయలేదు, ఎన్నిసార్లు తప్పు చేయలేదు,
ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించలేదు? ఆలోచించండి. సో ఎందుకు గొప్ప పాపం అన్నారంటే అది కారణం. ఆయన మహిమను చూచారు, ఆయన మాటలు విన్నారు, ఆయన ప్రభావము చూసిన తర్వాత వాడు పాపము చేయట చూచి మోషే ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. మరి ఎందుకు ఈ గొప్ప పాపం అన్నాడు అని పరిశీలిస్తే నిర్గమాకాండం జస్ట్ ఊరికలాగా చదివి అలాగ ముందుకెళ్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. సో మొదటి వచనంలో 3వ లైన్ నేను చదువుతున్నాను. ఒక దేవతను మా కొరకు చేయము. దేవుని ప్రజలు దేవుని 10 ఆజ్ఞలు విన్నారు. 10 ఆజ్ఞలు. అందులో 2వ ఆజ్ఞ, మీరు ఎలాంటి విగ్రహాన్ని చేసుకునకూడదు, ఏ విగ్రహానికి సాగిల పడకూడదు. దేవుడు తేటగా చెప్పాడు, వివరించాడు. ఎలాంటి విగ్రహాన్ని చేసుకునకూడదు, ఎలాంటి విగ్రహానికి సాగిలో పడకూడదు. దేవుని ఆజ్ఞ విన్న తర్వాత, దేవుని ఆజ్ఞలు ఆలకించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోర్ దాన్ 20 లక్షలు, 6 లక్షల కాల్వం అనగా 20 లక్షల మంది దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపుట ద్వారా దేవుని ప్రజలని గొప్ప పాపము చేసిరి. మహిమను చూచిన తర్వాత, ప్రభావాన్ని చూసిన తర్వాత, మాటలు విన్న తర్వాత పాపము చేశారు. 10 ఆజ్ఞలు ఆలకించిన తర్వాత ఈ 10 ఆజ్ఞల దగ్గర వారు ఒక వచనం చెప్పారు. చూడండి, దేవుని ప్రజలు దేవుడి మాటలు మోషే దేవుని ప్రజలకు తెలియచేయగా, దేవుని మాటలు వివరించగా దేవుని ప్రజలేమన్నారు? నిర్గమాకాండం 19వ అధ్యాయం 8వ వచనం. 8. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతా చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. దేవుడు చెప్పినదంతా మేము చేసేదము. ప్రభువా, సాధ్యమైతే చేస్తాం, లేదా నీ మాటలన్నీ మేము చేయలేం, కొన్నిటిని మేము చేస్తామని అంటే బాగుండేదేమో. కానీ దేవుని ప్రజలేమన్నారు? లుక్ బైబిల్ ఏమన్నారు? ఏమన్నారు? ఏక శబ్దముతో మేమందరము చేస్తాం. ఇది ఒకటిసారి కాదు, 2వసారి. నిర్గమాకాండం 24వ అధ్యాయం 3వ వచనం. మోషే వచ్చి, అమ్మాడు చూడండి, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటి ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటినీ ఆ ప్రకారము చేస్తాం. ఏక శబ్దముతో దేవుడు చెప్పిన మాటలు మేము చేస్తాం. 2వసారి. 3వసారి. 7వ వచనం, 24 7వ వచనం. అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు నివసింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము. ఈ 3 పర్యాయాలు దేవుడు చెప్పింది మేము చేస్తాం. దేవుని ప్రజలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారులారా, పరిశుద్ధులారా, వారికి మనకు తేడా ఏమీ లేదు. మేము ఆయన చెప్పిందల్లా చేస్తాం, మేము ఆయన చెప్పిందల్లా పాటిస్తాం. వారే చెప్పారు, వారే సాక్షులు అన్నారు. మరి దేవుడు చెప్పిన మాటలను వారు ఆలకించిన వారి తర్వాత మేము పాటిస్తాం, విధేయత చూపిస్తాం అన్న తర్వాత అహరోను దగ్గరికి వచ్చారు, మాకు దేవత కావాలి. మానవుడు ఇంత త్వరితగతిగా పడిపోతాడని ఊహిస్తారు ఎవరైనా? జస్ట్ 40 days, 40 దినాలు అయ్యింది. 40 సంవత్సరాలు కాలేదు, 4 ఏళ్ళు కాలేదు. మానవుడు దేవుని ఎదుట నుండి
ఇంత త్వరితగతంగా ఇంత ఫాస్ట్గా పడిపోతాడా అని ఆలోచిస్తే పడిపోయే ప్రమాదం ఉంది. తమ్ముడు, చెల్లి, నీవు పడిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ పడిపోయారు పాపములు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొందరు. పైకి వేషం వేస్తాం, మనం పైకి వేషధారణ వేస్తాం, పైకి నటిస్తాం, పైగా వాక్యం విన్నట్టు నటిస్తాం, పైగా వాక్యాన్ని ఆలకిస్తున్నట్టుగా నటిస్తాం. నటన క్రైస్తవ జీవితం, వేషధారణ క్రైస్తవ విశ్వాస జీవితం క్యాజువల్ అయ్యింది. మీటింగ్లకు రావడం, వాక్యం క్యాజువల్ అయ్యింది. జీవితంలో మార్పు రావట్లేదు, బ్రతుకులో మార్పు రావట్లేదు, ఆలోచనలో మార్పు రావట్లేదు. అందువల్లే మోషే అన్నాడు, ఇశ్రాయేలీయులు గొప్ప పాపము చేసిరి. రీజన్ 1 చూసాం, రీజన్ 2 చూసాం. మూడవదిగా ఎందుకు ఇంత గొప్ప పాపం చేశారు? రీజన్ ఏమిటి? కారణం ఏమిటి? క్రొత్త నిబంధన ఏం చెప్తా ఉంది? హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారు. అక్కడ ఆగుదాం. ఇశ్రాయేలు చరిత్రనే దైవజనుడైన పౌలు రాస్తున్నాడు. పాలివారే. ఎక్కడ పాలివారయ్యారు వారు? ఐగుప్తు నుండి విడిపింపబడ్డారు. రీజన్ చూడండి, ఐగుప్తు నుండి విడిపింపబడ్డారు. ఎర్ర సముద్రాన్ని దాటారు వారు. అమాలేకీయులను ఓడించారు. మన్నాను తిన్నారు. బండలో నుండి నీళ్లు తాగారు. వీటన్నిటిలో పాలివారైనారు. వీటన్నిటిలో పాలివారయ్యారు. అయినప్పటికీ పాపము చేసి. తమ్ముడు, వింటున్నావా? పాలివారే. ఐగుప్తు దేశంలో బయటికి వచ్చిన పాలివారే. ఎర్ర సముద్రం కళ్ళ ఎదుట చీలినది పాలివారే. అమాలేకీయులను ఓడించడం పాలివారే. మన్నాను భుజించిన వారు, బండలో నిన్ను నీళ్లు త్రాగిన వారు, ఈవెన్ దో దే కమిటెడ్ సిన్, పాపము చేసి. అందువల్లే మోషే, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. నువ్వు లేవా? దేవుని అద్భుతాలు చూసి కూడా, దేవుని సహాయం పొంది కూడా, దేవుని మేలు పొంది కూడా, దేవుని ఆశీర్వాదాలు పొంది కూడా, దేవుని సహాయాన్ని పొంది కూడా దేవుని ప్రజలు పాపం చేస్తున్నారు. ఈరోజు దేవుని ప్రజలు ఎంత సులభముగా పాపం చేస్తున్నారు, ఎంత సులభముగా పాపానికి అడిక్ట్ అయ్యారు. తమ్ముడు, ఈరోజు నువ్వు అలాగే ఉన్నావు. నీ భక్తిలో మార్పు రాలేదు, నీ ఆత్మీయతలో మార్పు రాలేదు, నీ విశ్వాసంలో మార్పు రాలేదు, ఎక్కడ నీ యోగ్యతలో మార్పు రాలేదు. ఈ ఉదయకాలంలో నువ్వు పాపం చేయట్లేదా? ఎందుకు ఇశ్రాయేలు ఇంత గొప్ప పాపము చేసింది? మరి అదే అధ్యాయానికి మనతో ఏం మాట్లాడుతున్నాడు? నిర్గమాకాండం 32వ అధ్యాయం. దేవుడు ఎందుకు ఈ గొప్ప పాపాన్ని గురించి నీకు నాకు పాఠముగా పెట్టాడు? 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండగా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యము, ఐగుప్తులోని రప్పించిన మోషను వాడు మాకు తెలియదని అతనితో చెప్పిరి. దేవుని ప్రజలు పాపము చేయగల కారణం, రీజన్ ఇక్కడ చెప్పాడు. వినండి, మోషే తడువు చేయుట. సో రీజన్, దేవుడే తడువు చేపిస్తున్నాడు మోషేను.
వినండి బాగా. మోషే తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రజలలో సహనాన్ని కోల్పోయారు, ప్రజలలో దీర్ఘశాంతాన్ని కోల్పోయారు, ప్రజలలో ఓర్పు కోల్పోయారు. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలమైన మనము ఒకవేళ దేవుని కార్యాలు ఆలస్యం కావచ్చు, సమ్టైమ్స్ కొన్నిసార్లు వెనువెంటనే జరగవచ్చు. ఈ రెండు కలిసి వెళుతాయి. కొన్నిసార్లు మన ప్రార్థనకు ఆలస్యం వస్తుంది, కొన్నిసార్లు మన ప్రార్థన వెనువెంటనే జవాబు వస్తుంది. బట్ ఆలస్యమైంది, ఇక్కడ కేవలం 40 దినాలు ఆలస్యమైంది. మరి ప్రజలు ఎందుకు ఓపికతో కనిపెట్టుకోలేకపోయారు, ఓపికతో ఎదురు చూడలేకపోయారు? రీజన్స్ వినండి. ఓపికతో కనిపెట్టుకోలేకపోయారు, ఓపికతో ఎదురు చూడలేకపోయారు. సో ఎప్పుడైనా మనిషి సహనము కోల్పోతే పాపానికి దారి తీస్తుంది. అది మ్యారేజే కావచ్చు, లేదా లైఫ్ సెటిల్మెంటే కావచ్చు, లేదా కుటుంబ సమస్య కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అకార్డింగ్ ఈస్ టైం. ఆ సమయం అనగా దేవుని సమయం, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన కొరకే దేవుని ప్రజలు కనిపెట్టుకోవాలి. బట్ ప్రజలు అన్నారు మోషే తడువు చేయట చూడగా. రెండు కనబడుతుంది ఇక్కడ. ఒకటి, దేవుని ప్రజలు దేవుని నుండి తమ యొక్క మనసుని దూరం చేసుకున్నారు. ప్రజలు దేవుని మీద దృష్టి పెట్టాలి, దేవుని మీద ఆలోచన పెట్టాలి. ప్రజలు దేవుని మీద గురి పెట్టాలి. వారి ఆలోచన, వారి ఉద్దేశం, వారి గురి డైవర్ట్ వేరైపోయింది. రెండవది, దేవుని ప్రజల హృదయాలు దేవుని నుండి దూరం చేసుకున్నారు. సో ఒకటి, ఆయన ఎదుట కనిపెట్టుకోలేకపోయారు, ఎదురు చూడలేకపోయారు. రెండవది, దేవుని ప్రజలు తమ హృదయాలని దేవుని నుండి దూరం చేసుకున్నారు. ఆలస్యమైతే జరిగే కారణం మానవుడు పాపానికి సాహసిస్తాడు. అవునంటే బైబిల్ చెప్తుంది. జస్ట్ ఊరిక గ్లిమ్స్ గల టైం అయిపోతుంది. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం తెలిసిన భాగమే, జస్ట్ ఎరిగిన భాగం. నేను వచనం చదివి దాటి వెళతాను. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. ఆ మాట నేను చదువుతున్నాను. 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుట జనులు ఏమన్నాడు, తన యొద్ద నుండి చెదిరిపోవుట చూచి సమూయేలు యొక్క రాకడ ఆలస్యమయ్యింది. సో సమూయేలు రాకపోగా సౌలు, వినండి సోదరులారా, సౌలుకి ఇవ్వబడిన పని, సౌలుకి ఇవ్వబడిన పరిచర్య దేవుని ప్రజలని పరిపాలించడమే, దేవుని ప్రజలను ఏలుబడి చేయడమే. కానీ సమూయేలు దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టాడు. సమూయేలు ఆలస్యమైన పర్వాలేదు, దేవుని ప్రజలు ఓడిపోరు, దేవుని ప్రజలు నాశనం కారు, దేవుని ప్రజలు పతనము కారు. మరి సమూయేలు రాకడ ఆలస్యమైతే సో సౌలు బరిదగించి బలులు అర్పించాడు. మోషే ఆలస్యమైతే ప్రజలు పాపం చేశారు. సమూయేలు ఆలస్యమైతే బలులు అర్పించాడు. తేడా చూడండి. ప్రభు ఒకవేళ ఆలస్యమైతే ఆయన రాకడ, ప్రభు వచ్చే టైం ఆలస్యమైతే దేవుని ప్రజలు ఎలా ఉండాలి? దేవుని ప్రజలు వేటి గురించి ఆలోచించాలి, దేవుని ప్రజలు వేటి మీద ఉద్దేశం ఉండాలి, దేవుని ప్రజల వేటి గురించి కోరిక కలిగి ఉండాలి. దేవుని ప్రజ దేవత కావాలి. ఆలస్యం మరి పాపానికి కారణం కాదు. ఆలస్యం సౌలు వేచి ఉండవలసిందే, సౌలు కనిపెట్టవలసిందే. బట్ సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. విచారకరం, బాధాకరం. మూడవదిగా క్రొత్త నిబంధనలో
పౌలు కుర్రోనికి ఇచ్చిన సలహా తిమోతికి మాట అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నేను ఆలస్యము చేసినలా ఇఫ్ ఐ విల్ కమ్ టారీ, నేను ఆలస్యము చేసిన ఎడల. తిమోతి ఒక యవనస్తునిగా చెప్తున్నా, నా కుమారుడిగా చెప్తున్నాను, నా బిడ్డగా చెప్తున్నాను, నేను ఆలస్యము చేసిన ఎడల జీవము గల దేవుని మందిరములో సత్యాన్ని కాపాడు, సత్యాన్ని భద్రపరచు, సత్యాన్ని స్థాపించు. ఏ సంఘము సత్యానికి స్తంభము. నీకు నేను చెప్పేది ఏమిటంటే, నేను ఆలస్యము చేసి ఇఫ్ ఐ విల్ కమ్ టారీ, ఆలస్యము చేసిన ఎడల. ఎక్కడ రాజీ పడవద్దు, జూడా రాజు రాజీ పడవద్దు. డోంట్ కాంప్రమైజ్ ఎనీవేర్. గాడ్ స్టిల్ ఇఫ్ ఐ విల్ కమ్ టారీ, ఆలస్యము చేసిన ఎడల భక్తిగా జీవించు, పవిత్రంగా జీవించు, యోగ్యంగా జీవించు. తిమోతి పవిత్రతను కాపాడుకో, తిమోతి పరిశుద్ధతను కాపాడుకో, తిమోతి సిద్ధాంతాన్ని కాపాడుకో. కీప్ ద డాక్ట్రిన్, కీప్ ద హోలీ లైఫ్. ఐ విల్ కమ్, ఆలస్యము చేసిన ఎడల. తప్పిపోదు తిమోతి, జారిపోదు తిమోతి, నేను మరలా వస్తాను. కాబట్టి నేను ఆలస్యము చేస్తే అని చెప్తూ 2 విషయాలు. జీవిత పవిత్రతను కాపాడుకో, నీకు అప్పగించబడిన సిద్ధాంతాన్ని కాపాడుకో. ఎక్కడ మింగిల్ కావద్దు. మీ అన్నని బట్టి మింగిల్ కావద్దు, మీ బావగారిని బట్టి మింగిల్ కాదు. ఎనీవే డోంట్ కాంప్రమైజ్ ఇఫ్ ఐ విల్ టారీ. నేను ఆలస్యము చేస్తే జరిగింది, ఇశ్రాయేలు పాపం చేశారు, జరిగింది సౌలు భయంకరమైన బలులు అర్పించి రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. సో 3వదిగా అక్కడే 1 తిమోతి 4వ అధ్యాయం 13వ వచనం. నేను వచ్చు వరకు, నేను టిల్ ఐ విల్ కమ్, నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్త. కీ మోషే ఆలస్యమైంది, దేవుని ప్రజల జాగ్రత్తగా ఉన్నారు. మోషే ఆలస్యమైంది, దేవుని ప్రజలు అవిధేయత చూపించారు. మోషే ఆలస్యమైంది, ప్రజలు దేవతను కోరుతున్నారు. తమ్ముడు చెల్లి పరిశుద్ధులారా, నీవు నేను ఎలాగున్నా, మన ప్రభువు అక్కడ ఆలస్యమైంది. నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకు ఆయన రాకడ ఆలస్యమయ్యింది? ఎందుకు రాలేదు? లోకంలో ఎక్కడ చూసిన పాపం ఉంది, ఎక్కడ చూసిన భయంకరమైన సంఘటనలు, భయాందోళన కలిగే వార్తలు వినబడుతున్నాయి. ఎటు చూసిన అసమాధానం, ఎటు చూచిన అశాంతి ఉంది, ఎటు చూచిన అసంతృప్తి ఉంది. ఆయన రాకడ ఎందుకు ఆలస్యమైంది? ఒక కారణం. పేతురు రాసిన 2వ పత్రిక ఎందుకని చెప్తున్నాడు ఆయన రాకడ ఆలస్యము? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు అక్కడ ఉందా ప్రభు పిలోడు, అరే కూర్చొని ఆయన. కొందరు ఆలస్యం, ప్రభు రావట్లేదు. ద లార్డ్ హస్ నాట్ యెట్ కమ్, ఇంకా రాలేదు, బట్ వస్తున్నాడు, త్వరలో వస్తున్నాడు ఆయన. ఎందుకు ఆలస్యమైందని రాకడంటే ఆయన అన్నాడు, నీ మారు మనసు కొరకే వేచున్నాడు ఆయన. నేటికి మారు మనసు పొందలేదు నీవు. ప్రభు రక్తధారలో పాపాలు కడుక్కోలేదు, ప్రభునందు విశ్వాసం ఉంచలేదు, ప్రభునందు ఆయనను అంగీకరించలేదు. కాబట్టి నీ కొరకే ఆయన రాకడ ఆలస్యమైంది. అదర్వైజ్ ఇఫ్ యు వుడ్ హావ్ కమ్, ఆయన త్వరగా వస్తే నీ గతి భయంకరంగా ఉంటుంది.
మానవుడు కనీవిని ఎరగని రీతిలో పతాళానికి వెళుతాడు. అగ్ని గంధకుల మండే గుండములో యుగ యుగాలు కాలాలి. నెమ్మది లేని స్థలం, సమాధానం లేని స్థలం. కాబట్టి ఆయన రాకడ నీ కొరకే ఆలస్యం చేశాడు. సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రాణనాథుడు, ప్రాణ రక్షకుడు నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రభు నమ్ముకోవా? ఈ ఉదయకాలం ప్రభునందు విశ్వాసం ఉంచు. కానీ మోషే రాకడ ఆలస్యమైంది. కారణం, దేవుని ప్రజల్ని పరీక్షిస్తున్నాడు. ఒకటి, తమ హృదయాన్ని దేవునికి దూరం చేసుకున్నాడు. రెండవది, దేవుని ప్రజలందరూ కూడా దేవుని పట్ల అవిధేయత చూపారు. రీజన్, మరల వెళుదాం. ఆయన రాకడ ఆలస్యమైంది. ఏం జరిగింది? మరల వెళుదాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం మొదటి వచ్చిన మరలా. మోషే కొండ దిగకుండగా తడువు చేయుట కూడి వచ్చి లేము, మా ముందర నడుచుటకు దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయను. అక్కడ అవుతుంది నేను. దేవుని ప్రజలు జస్ట్ లుక్ ఎట్ దట్ వర్డ్, మోషే అనువాడు ఏమాయను. సోదరి సోదరులారా, దేవుని మాటలు చెప్పి వారికి వివరిస్తే వారన్నారు 3 పర్యాయాలు ఆయన మాటను వింటాము, ఆయన చెప్పినదంతా చేస్తామన్నారు. చేస్తామని లేదన్నారండి? చెప్పండి. వీళ్ళు ఒబై, ఆయన చెప్పిందల్లా చేస్తాం, ఆయన మాటలకి విధేయత చూస్తాం. బట్ ఇక్కడ ఇచ్చిన మాట ఏమిటంటే, మోషే అనువాడు ఏమాయను. దేవుని ప్రజలారా, ఏ విశ్వాస అయినా, ఏ దేవుని బిడ్డ అయినా దేవుని నుండి హృదయాన్ని దూరం చేసుకుంటే, దేవుని నుండి విశ్వాసి వేరైపోతే జరిగే మొదటి సంభవం ఏమిటంటే, దేవుని ప్రజలు అబద్ధమాడుతారు. ఏమాడతారు? అందరు చెప్పండి, ఏమాడతారు? మీరు ఏమాడారు? ఇక్కడ బయట ఉన్నోళ్ళు చెప్పండి, ఏమాడారు? బయట ఉన్నోళ్ళు ఏమాడారు? అబద్ధం ఆడారు. ఎవరు? ఎవరండి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు, విమోచింపబడిన ప్రజలు, విడిపింపబడిన ప్రజలు. హౌ ఇట్ ఈస్ ఎ పాసిబుల్? ఇలా సాధ్యమవుతుంది. ఇది సాధ్యమవుతుందని బైబిల్ చెప్తుంది. ఈ మోషే వాడు ఏమాయను. సో దేవుని ప్రజలు ఈ మాట అన్నప్పుడు, ఈ మోషే వాడు మోషే మీద దృష్టి పెట్టారు, కానీ దేవుడైన యెహోవా మీద దృష్టి పెట్టలేదు. దేవుని మీద ఆలోచన పెట్టలేదు. దేవుని మీద గురి పెట్టలేదు. మోషే పెట్టాడు. దేవుడు వాడిని ఐగుప్తు నుండి విడిపించినప్పుడు ఆ విడుదల, ఆ విమోచన ఎంత ఆనందించాలో దేవుని ప్రజలు, ఎంత సంతోషించాలి, ఎంత సంతృప్తి పొందాలి. కానీ దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, సోదరా సోదరి, దేవునికి దూరం అయిపోతే నీవైనా నేనైనా ఒకటే, మనమందరం ఒకటే, సమానులమే, ఇందులో అనుమానం లేదు. బట్ అదే చెప్తూ మరొకటి అడిగారు వాళ్ళు. చూడు 32వ అధ్యాయం మొదటి వచ్చిన. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుద కుడి వచ్చి లెమ్ము, మా ముందర నడుచుటకు. ఎవరి ముందు? ఎవరి ముందు? మా ముందు నడుచుటకు. దేవుడు వారితో ఏం చెప్పాడు? వారు ఐగుప్తు నుండి బయటికి రాకముందే, ఎర్ర సముద్రము దాటకముందే దేవుడు వారితో ఏం మాట్లాడాడో చూద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం. 13:21. ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై ఆ పగటి వేళ మేఘస్తంభం వారికి వేచుటకై
రాత్రి వేళ అగ్నిస్తంభం అని మీ బైబిల్ అండర్లైన్ చేసుకుందాం. యెహోవా వారిని నడిపించుటకై దేవుడు వారికి ముందుగా నడుస్తున్నాడు. ఎలాగా? మేఘస్తంభం. ఏ స్తంభం? మేఘస్తంభం. బ్యూటిఫుల్ వర్డ్ దగ్గర ప్రియుల బాగా వినండి. దేవుడు ఇశ్రాయేలును నడిపించుటకై మేఘస్తంభం. మేఘస్తంభం 3 విషయాలు మాట్లాడుతుంది. ఒకటి దేవుని నడిపింపు, రెండవది దేవుని సహాయం, మూడవది దేవుని కృప. ఆయన సన్నిధి, ఆయన నడిపింపు, ఆయన కృప, అన్నిటికంటే వారి మధ్యన ప్రేమను పెట్టాడు. ఇంత తేటగా చెప్పాడు, మీ ముందు నడుచుటకు ఒక మేఘస్తంభాన్ని నడిపిస్తాను. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం. ఈ యొక్క మేఘం వారి మధ్య ఎంతకాలం ఉందో చూద్దాం. నిర్గమాకాండం జస్ట్ ఊరికే గ్లిమ్స్గా ఆ మాట చెప్పి దాటి వెళతాను. ఫాస్ట్గా టైం అవుతుంది, నాకు ఇప్పుడు 45 మినిట్స్ కాబట్టి దాటి వెళతాను. 12 బావుకులు వేసాను, 1 గంట ముగిస్తాను సాధ్యమైనంత వరకు. రైట్. నిర్గమాకాండం అధ్యాయం 40, 38వ వచనం. 38వ వచనం. నిర్గమాకాండం. ఇశ్రాయేలందరి కనుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘం మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. 40 సంవత్సరాలు దేవుని మేఘం వారిని నడిపించింది. వారు వాగ్దానంలోనికి వెళ్ళేంత వరకు దేవుడు వారి ముందు నడిచాడు అండి. ఎంత ఆశ్చర్యం! దీని క్రొత్త నిబంధనలో పౌలు ఎలా రాశాడు చూడండి. పౌలు ఎలా రాశాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మేఘాన్ని గురించి ఏం రాశాడు? 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరుల మేఘము కింద ఉండేరి. ఎక్కడ ఉంది? ముగించండి. దేని కింద? మేఘము కింద ఉండేది. మేఘం ఆయన ప్రేమ, మేఘం ఆయన సమృద్ధి, మేఘం ఆయన నడిపింపు, మేఘం ఆయన యొక్క కాపుదల. దేవుడు ఇశ్రాయేలుకి ఇన్ని సమృద్ధి ఇచ్చిండగా, ఇశ్రాయేలుకి ఇంత సంతృప్తిని ఇచ్చిండగా, దేవుని ప్రజలు అడుగుతున్నారు. 20 లక్షల మంది ప్రజలు ఏడుస్తున్నారు. 20 లక్షల మంది కేక వేస్తున్నారు. 20 లక్షల మంది గోల చేస్తున్నారు. దేవుని కొరకు వారు ఏడవట్లేదు. దేవుని కొరకే వారు ప్రలాపించట్లేదు. దేవుని కొరకే వారు అంగలార్చట్లేదు. దేవుని ప్రజలు ఒక దేవత కావాలి. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ఒక దేవత కావాలి, ఒక విగ్రహం కావాలి. మనిషి చూచిన దానితో సంతృప్తి నందుతాడు. వినండి, మనిషి చూచిన దానితో మేము చూస్తే సంతృప్తి నందుతాం. ఈ మోషే అనువాడు లేడు, ఈ మోషే లేడు, ఇక రాడు. ఈ మోషే అగ్ని పర్వతంలో చచ్చిపోయాడు. మాకు కావాల్సింది మేము తాకాలి, మాకు దేవత కావాలి. విశ్వాసి, ఈ మధ్యాహ్న వేళ నీకేం కావాలి? వారు దేవత కొరకే ఏడుస్తున్నారు, దేవత కొరకే ప్రలాపిస్తున్నారు, దేవత కొరకే ప్రాకులాడుతున్నారు. నీకేం కావాలి? ఈ మధ్యాహ్న వేళ ఒకవేళ ప్రభు ఆలస్యమైతే, ప్రభు యొక్క రాకడ ఇంకా ఆలస్యమైతే, చాలామంది లోకములో ఏడుస్తున్నారు. ఆస్తులు కావాలి కదా కదా, భూములు కొనాలి ఏడుస్తున్నారు, బిల్డింగ్లు కట్టాలని ఏడుస్తున్నారు. ఏం కోరుకోవాలి విశ్వాసి? ఏం ఆశపడాలి విశ్వాసి? మన ప్రభు లేడు, నిత్యత్వానికి వెళ్ళాడు, మహిమలోకి వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న క్రీస్తు త్వరగా వస్తూ ఉండగా నీవేం కోరాలి? లుక్ అట్ ద డివోషన్. దైవ భక్తి ఏం కావాలి? దైవాలోచన ఏం కావాలి?
పౌలు ఏం కోరుకున్నాడు? చదివి ప్రార్థన చేద్దాం. పౌలు ఉద్దేశం, పౌలు ఆలోచన సరిగ్గా జూడరాజు మా సార్ను పంపాడు కాబట్టి నేను ముగించాలి, ఇంకా టైం అయింది. రైట్, ఓకే. నా మీద నేను ప్రయోగం జాగ్రత్తగా ఉన్నాను. నేను అందుకోసం టైం చూస్తున్నాను. లుక్ ఎట్ మా టైం 1 minute 2 minutes ఉంది. రైట్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముందుగానే చెప్పాడు, హెచ్చరికలు చేశాడు. జాని యూదారాజు కాదు, జాగ్రత్త పడుతున్నాను నేను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు కోరిక, పౌలు ఉద్దేశం, పౌలు ఆలోచన, తను ఏం కోరుకున్నాడు, తను ఏమి ఆశపడుతున్నాడు. టైం సో ఫాస్ట్. 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. మై గోల్, మై ఎయిమ్ టు ఎర్నింగ్ క్రైస్ట్, టు గెయిన్ ద క్రైస్ట్. దేవత కావాలి ప్రజలు. సో పౌలు దేవుడు కావాలి, దేవుని గురించిన జ్ఞానాన్ని పొందాలి, దేవుని గురించిన శక్తిని పొందాలి. మై రేస్ అదే, నా పరుగు అదే, నా గురి అదే. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వేటిని వెతుక్కోవాలా? ఇశ్రాయేలు వేటిని వెతికారు? నా పాట ముగించండి. దేని వెతికారు? దేవత వెతుకుతున్నారు. మాకేం కావాలి? దేవత కావాలి, మా ముందు నడవాలి. మేము చూస్తూ ఉండగా ఆ దేవత కావాలి. ఆ సీనాయి కొండ మీద దేవుడు వద్దు, ఆ సీనాయి కొండ మీద నాయకుడు వద్దు, ఆ సీనాయి ఆజ్ఞలు వద్దు, సీనాయి చట్టాలు వద్దు, సీనాయి శాసనాలు. మాకు కావలసిన దేవత కావాలి. పైనున్న వాటిని వెదకండి. పైన క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఐశ్వర్యం ఉంది, క్రీస్తు భాగ్యం ఉంది, క్రీస్తు ఘనత ఉంది, క్రీస్తు ధనం ఉంది, క్రీస్తు గొప్పగా ఉన్నాడు. కాబట్టి దైవదాసుడు అన్నట్టుగా వారు గట్టిగా పట్టుకున్నారు. దే ఆర్ స్మాల్, వారు కొద్దిగా ఉన్నారు, బట్ దే హోల్డ్ ఫాస్ట్. గట్టిగా పట్టుకున్నారు. శ్రమలలో నిలబడ్డారు, శ్రమలో నిలిచారు. అందువలనే ఆ సంఘాన్ని దేవుడు అభినందించాడు, ప్రశంసించాడు. దేవుడి ప్రజలు చూస్తూ ఉండగా, పరిశీలిస్తుండగా పాపము చేసిరి. ఏ పాపం? ఏ పాపం? గొప్ప పాపము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ప్రజలమైన మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి. పాపానికి ప్రేరేపించే ప్రేరకాలు సమృద్ధిగా ఉన్నాయి ఈ లోకంలో. పాపానికి లాగివేసే ఆకర్షణలు ఉన్నాయి. నీ ప్రజలమైన మేము జాగ్రత్తగా, భక్తితో, పరిశుద్ధతో మీరు వచ్చే వరకు కాపాడుకుంటూ సహాయం దయచేయమని, మీ దాసులు వాక్యం అందిస్తున్న కృప చూపించమని క్రీస్తు యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.